అబ్రహాము దేవుడు చెప్పిన మాట విన్నాడు. రా అన్నప్పుడు ఎదురు చెప్పాడు, రావడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆ మాటను ఒప్పుకున్నాడు కాబట్టి వచ్చాడు కాబట్టి అక్కడ అంటున్నాడు, నీకు మేలు చేస్తాను అని. ఇప్పుడు 7 మాటలు చెప్తాను అన్నాను కదా. ఇప్పుడు ఈ మేలు అనేది మన కుటుంబాల్లో కూడా చేయనుగాక. ఈ మేలు ఎలా చేస్తాడో తెలియదు కానీ ఆల్రెడీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే ఈ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆమేన్. ఈ వాగ్దానాన్ని జరిగించేవాడు. ఎవరైనా నీకు వాగ్దానం చేస్తారు, మాటిస్తారు, కానీ వాళ్ళు నీకు సహాయం చేయలేరు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానం ఏం చేస్తాడో తెలుసా? వెనక్కి తప్పడు. దేవుడు మాట ఇచ్చాడంటే మేలు చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు చేసిన మేలులు చాలా ఉన్నాయి.